రకంగా తయారైంది. ఓకే, ఎస్ చరణ్ కౌశిక్ గారు. సార్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ప్రతి బడ్జెట్ లో మొన్న బడ్జెట్ లో కూడా రాష్ట్రాలకు సంబంధించి 2,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో నిధులు తక్కువ చేసారు. ఇప్పుడు వ్యాట్ సంబంధించి మేము వేసింది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందా తెలంగాణ రాష్ట్రం మేము ఒక పైసా పెంచలేదు, తగ్గలేదు. అదే చెప్తాను. ఇప్పుడు 2 లక్షల కేంద్రం 9 రూపాయలు పెట్రోల్ మీద డీజిల్ మీద 10 రూపాయల దాకా తగ్గించింది సార్. అదే చెప్తున్నా సార్, మేము అక్కడికే వస్తున్నాం. ఇప్పుడు కేంద్రం ఇప్పుడు ధరలు పెరిగితే మీకు లాభం 2,000 కోట్ల రూపాయలు అడిషనల్ గా వస్తుంది మీకు ఆదాయం సార్. ఇప్పుడు ఆ 2,000 కోట్ల రూపాయలు 1,000 కోట్లు వదులుకోండి. అదే చెప్తాను సార్, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ 20 ఉన్నాయి, 17 స్కీమ్లకు బడ్జెట్ నిధులు తక్కువ చేస్తేవి. మహిళలకు సంబంధించి సార్ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా బతకాలి మరి? మీరు చెప్పండి. బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు. రింగ్ రోడ్ ఇచ్చింది, బుల్లెట్ ట్రైన్ ఇవన్నీ చెప్తాం. ఆయన గుజరాత్ గుజరాత్ చెప్తున్నాను సార్, గుజరాత్ బుల్లెట్ ట్రైన్ లో నేను అదే చెప్తున్నా సార్. రీజనల్ రింగ్ రోడ్ వచ్చింది, పారడైజ్ ఫ్లైఓవర్ వచ్చింది, బోయిన్పల్లి ఫ్లైఓవర్ వస్తే ల్యాండ్ మాత్రం ల్యాండ్ ఆల్టర్నేట్ ల్యాండ్ ఇవ్వలేము ఇవన్నీ సార్. ఇక్కడ చాలా స్పష్టంగా సార్, మీరు 20 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే 17కి నిధులు తక్కువ చేస్తారు. మహిళలకు సంబంధించి 50,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ తక్కువ చేస్తారు. 2 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రాల నిధులు తక్కువ చేస్తారు. మీరు మాత్రం పెంచుకుంటే పోతూ ఇప్పుడు ధరలు పెరిగినాయి కాబట్టి 10 రూపాయలు ఎక్సైజ్ ట్యాక్స్ తక్కువ చేసి చెప్పారు, కరెక్టే. మరి ఇవన్నీ ఎక్కడ మీరు మాత్రం 17 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసుకోవచ్చు ఈ బడ్జెట్ లో. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇండియా కూటమికి సంబంధించిన రాష్ట్రాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారుల రాష్ట్రాలకు వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఆదాయాలు ఎక్కడి నుంచి ఉన్నాయి మీరు చెప్పండి. భారతీయ జనతా పార్టీ చేస్తే కరెక్ట్, అన్నిటికీ పరిష్కారం నరేంద్ర మోడీ అని చెప్పి మీరు ఏమనంటే అమెరికాలో 2004లో పెట్రోల్ మనకి ఎంత 34 రూపాయలు, డీజిల్ 21 రూపాయలు ఉంది ఆనాడు 2004లో. 2026కి వస్తారు 90 అయింది, 87 రూపాయల నుంచి 90 రూపాయల వరకు డీజిల్ ఉన్నది. అమెరికాలో ఆ రోజు ఏంది 2014 ముందు $3.36 ఉంటే ఈ రోజు అది ఎంతకు అయింది, దాదాపు $4.55 అయిన పరిస్థితి. మరి అమెరికాలో ఆ పరిస్థితి ఉంది, ఇండియాలో ఈ పరిస్థితి ఉంది. అడిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీ సంబంధించి తగ్గించారా సార్? వ్యాట్ విషయంలో మాకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా? మాకు రావాల్సిన అన్ని కట్ చేసుకుంటారు. వాళ్ళు కట్ చేశారు కదా, వాళ్ళు రోడ్స్. అరే మాకు అప్పులు తీసుకుంటే అనుమతి ఇవ్వరు. తర్వాత ఏదైనా ట్యాక్స్ మీరు సెస్లు వేసుకోవచ్చు, మరి సెస్లు కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమున్నాయి? భారత్ ఇంకోటి, మీరు బీహార్కి ఇచ్చినట్టు ప్రత్యేక సాయం చేశారు తెలంగాణకు, మీరు చెప్పండి. తెలంగాణకి ఏమైనా సాయం, బీహార్కు మకానా బోర్డు కావచ్చు, బ్రాయిడ్లకు కావచ్చు, ప్రత్యేకంగా 55,000 కోట్ల రూపాయలు కావచ్చు. అరే వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొని మహిళా ఖాతాలో 12,000 కోట్ల రూపాయలు. ప్రకాష్ రెడ్డి గారు, అరే ఇన్ని తెలంగాణ సంబంధించి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, రాజ్యసభ ఉన్నారు. అరే ఓట్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఓట్లు కొనుగోలు కేంద్రం 50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రం కొనలేదు, మిగతాది కొనడం పరిస్థితి. భరత్ గారు, నేను ఒకటే పాయింట్ చెప్తాను. భారతదేశంలో జిఎస్టీ వచ్చింది దేశం అంతటి కలిపి జిఎస్టీ. ఈ రాష్ట్రం బీజేపీ పాలిత రాష్ట్రము, కాంగ్రెస్ పాలిత రాష్ట్రము, ఇతర పాలిత రాష్ట్రాలు కూడా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాయోజిత కార్యక్రమాలు, స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా అన్ని రాష్ట్రాలకు అంతే పోతాయి. తెలంగాణకు వివక్ష లేదు, ఆంధ్రప్రదేశ్ ఇంకో వివక్ష లేదు, మహారాష్ట్ర కోటి కాదు, కేరళ కోటి కాదు, అన్ని రాష్ట్రాలకు సేమ్ ఉంటాయి. జిఎస్టీ పేమెంట్ కూడా అన్ని రాష్ట్రాలకు సేమ్ ఉంటుంది. మీరు పెంచిన అన్ని రాష్ట్రాలకు ఉంటుంది, తగ్గించిన అన్ని రాష్ట్రాలకు ఉంటుంది. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియాలో కొన్ని రాష్ట్రాలకు ఎక్కువనా, కొన్ని రాష్ట్రాలకు తక్కువనా, అది రాష్ట్ర ప్రభుత్వాలకు ఇనిషియేషన్ బట్టి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అంత స్పీడ్ గా పోతే అంత స్పీడ్ గా వస్తున్నాయి కూడా. అదే మీరు చెప్పిన రేవంత్ రెడ్డి గారు కూడా బయట చెప్పారు. అయితే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మీరు అంటే వారు ఇంతకుముందు శరత్ గారు ఒక పాయింట్ చెప్పినారు, కన్సెన్సస్ తీసుకురావాల్సిందే అని. సార్ గతంలో కూడా వ్యాట్ తగ్గిస్తున్నప్పుడు, ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, కన్సెన్సస్ తీసుకొచ్చి దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలు మీరు తగ్గించుకోండి అంటే చాలా మటుకు రాష్ట్రాలు తగ్గించినాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తగ్గించలేదు సార్. అప్పుడు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, తెలంగాణలో కేసీఆర్ గారు ఉన్నారు, కర్ణాటకలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది అప్పటికి, ఆ టైంలోనే కొంచెం. అయితే నేననే పాయింట్ ఏంటంటే, దేశం మొత్తం మీద వ్యాట్ ప్రాయోజిత కార్యక్రమాలు కానీ బడ్జెట్ వచ్చినా కానీ 14th ఫైనాన్స్ కమిషన్ యొక్క నిధుల యొక్క, అంటే 14th అంటే ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ నిధుల యొక్క అలొకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలకు ఎక్కువ వస్తాయి, కొన్ని రాష్ట్రాలకు తక్కువ వస్తాయి, గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ బీజేపీ ప్రభుత్వము నరేంద్ర మోడీ తయారు చేయాలి, మన్మోహన్ సింగ్ గారి కాలంలో తయారైనటువంటి గైడ్ లైన్స్, ఆ కండిషన్స్ కూడా. కాబట్టి తెలంగాణ ప్రభుత్వము ఆ సాకు చెప్పి ఇప్పుడు ప్రాయోజిత కార్యక్రమాలు ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయి, ప్రాయోజిత కార్యక్రమాలు మధ్యప్రదేశ్ లో ఉన్నాయి, ప్రాయోజిత కార్యక్రమాలు మహారాష్ట్రలో ఉన్నాయి. కానీ వాళ్ళు వ్యాట్ తగ్గించుకున్నారు. ఈ రాష్ట్రం ఎందుకు తగ్గించుకోవట్లేదు అనేది 10 రూపాయలు 20 రూపాయలు తగ్గించుకోవచ్చు. ఎందుకు తగ్గించుకోవట్లేదు? ధనవంతమైన రాష్ట్రం కదా, గొప్ప రాష్ట్రం కదా, ఎందుకు తగ్గించుకోవట్లేదు? పర్సెంటేజ్ ఆధారంగా తగ్గించాలి. 35% అంటే 31, ఒక 3-4% అయినా తగ్గించాలి. 4% కేసీఆర్ పెంచారు సార్. ఇంకా మిగతా రాష్ట్రాలు ఇంకో 2% తగ్గించి
5%, 6% కూడా తగ్గించుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో. దానికి ఒక అవకాశం, ఎందుకంటే తగ్గించడం వల్ల ప్రజలకు కూడా మీరు అన్నట్టు కొనుగోలు శక్తి పెరుగుతుందని. కాబట్టి ఇది చాలా అర్థం చేసుకోవాల్సిన విషయము. రెండో పాయింట్ అంటే పాపారావు గారు ఒక పాయింట్ చెప్పారు, ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ ఉన్నది. కానీ జిఎస్టీ యొక్క కొనుగోలు అంటే జిఎస్టీ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది అంటే ప్రజల డబ్బు ఏదో రూపంలో కొనుగోలులోకి వస్తుంది. కొనుగోలు జరిగితేనే దాంట్లోంచి పర్సెంటేజ్, అది తిండి మీద కొన్న జిఎస్టీ వస్తుందా, లిక్కర్ మీద లిక్కర్ కాకుండా మిగతా అంశాల మీద వెహికల్ మీద జిఎస్టీ వస్తుందా, మొత్తానికైతే ప్రజలు కొంటేనే జిఎస్టీ పెరుగుతుంది సార్. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కూడా జిఎస్టీ బాగా పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా జిఎస్టీ పెరిగింది. పెరగడానికి కారణం అంటే ఏదో ఒక వస్తువు కొంటున్నారు. ఇన్ఫ్లేషన్, ఫుడ్ ఇన్ఫ్లేషన్ అని కాదు, ఫుడ్ ఇన్ఫ్లేషన్ డిమాండ్ మెటీరియల్ బజార్లకు ఎక్కువ వచ్చినప్పుడు ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ రావచ్చు. కానీ జిఎస్టీ పెరుగుతుంది అంటేనే ప్రజలు వస్తువులను కొంటున్నారు. అది టీవీ కొంటున్నారా, ఫోన్ కొంటున్నారా, ఐపాడ్ కొంటున్నారా, లేకపోతే బస్సులో తిరుగుతున్నారా, హోటల్ తింటున్నారా, ఏదైనా జిఎస్టీ పెరుగుతుంది. జిఎస్టీ క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ నికరమైనటువంటి రూపంలో వస్తున్న పర్సెంటేజ్ కాదు నేను చెప్తున్నది. నికరమైన ఆదాయం పెరుగుతున్నప్పుడు సహజంగా మనం కొనుగోలు శక్తి పెరుగుతున్నట్టుగా భావించాలి, ఇండైరెక్ట్ అది. కాబట్టి తెలంగాణ రాష్ట్రము మాకు కేంద్రం ఇస్తలేదు అని చెప్పుకోవడం అది తప్పించుకునే మాట తప్పిస్తే వాళ్ళు మీరు కాంగ్రెస్ పెంచిందని అంటలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే పెంచింది. తగ్గించుకునే అవకాశం ఉంది. తగ్గిస్తే వాళ్లకు మంచిది, దేశానికి మంచిది, తెలంగాణ ప్రజలకు కూడా మంచిదని నేను కోరుతున్నాను. తగ్గించకపోతే అది వాళ్ళ ఇష్టం, కానీ తగ్గిస్తే మంచిది. కేంద్రం తగ్గించుకున్నట్టుగా మీరు 6%, 8% తగ్గించుకోండి. అది గతంలో గత పార్టీ చేసినటువంటి ట్యాక్స్ కాబట్టి మీకు దానివల్ల ఇమ్మీడియట్ గా వచ్చేటువంటి రాజాంతం కూడా ఏం లేదు. కాబట్టి మీకు పేరు కూడా వస్తుందని చెప్పదలుచుకున్నా అండి. అది పేరు మీకు గౌరవం కూడా వస్తుంది, పేరు కూడా వస్తుంది. కాబట్టి చేయండి, అది చేస్తే మంచిది మీకు. సార్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బీహార్కి ఎన్ని ఇచ్చిందో, తెలంగాణకి ఎన్ని ఇచ్చిందో మొత్తం ఆధారాలతో కూడిన సమాచారం వేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు. అరే వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొని కూడా మహిళల అకౌంట్లు వేసారు సార్ వీళ్ళు. ఒక వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొని మహిళా ఖాతాలో జమ చేసి మా బీహార్ లో గెలిచినట్టు చేసుకున్నారు. తెలంగాణ సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులు అయినా, రేపు రోడ్లైనా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా బీహార్ తో పోల్చినప్పుడే తెలంగాణకి ఎంత అన్యాయం చేసిరో ఆధారాలతో కూడిన సమాచారం ఇవ్వడానికి మీరు సిద్ధంగా. ఎందుకంటే బీహార్ లో నితీష్ కుమార్ గారు కావాలి కాబట్టి, ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కావాలి కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా నిధులు కావచ్చు, అప్పులు కావచ్చు, రకరకాల మార్గాలను అన్వేషించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చిన మాట వాస్తవం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మేమేమైనా అప్పులు చేసుకుంటే అప్పులకు కూడా అనుమతి ఇవ్వని పరిస్థితి మనం చూసినాం. లేదు ఏదైనా ప్రాజెక్టులకు సంబంధించి ప్రత్యేక సాయం చేయంటే ప్రత్యేక సాయం చేయని కూడా పరిస్థితి కూడా మనం చూసినాం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో మొండి వైఖరి చూపిస్తున్నమాట వాస్తవం. కాబట్టి ఆల్టర్నేటివ్ మార్గాలు లేవు కాబట్టి కేసీఆర్ గారు పెంచినటువంటి వ్యాట్ను తెలంగాణ రాష్ట్రంలో కంటిన్యూ చేస్తాం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చితే ₹1 పెంచలేదు. అదే కాకుండా మీరు ప్రత్యామ్నాయ మార్గాలు ఏమి అన్వేషించారు సార్? ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ఉన్నది సరే, ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా అన్వేషించారా? విద్యుత్ వాహనాల విషయంలో కావచ్చు, విద్యుత్ మీద ఆధారపడకున్నటువంటి చాలా ఉన్నాయి. న్యాచురల్ గ్యాస్ కావచ్చు, సిఎన్జి కావచ్చు, ఎల్ఎన్జి కావచ్చు, ఇథనాల్ కావచ్చు, గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు, బయోడీజిల్ మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టకపోవడం మూలంగానే భారతదేశంలో ఇప్పుడు డీజిల్, పెట్రోల్ మీద విపరీతంగా ధరలు పెరుగుతా ఉన్నాయి. 5 రాష్ట్రాల ఎలక్షన్ తర్వాత పెంచుతారని చెప్పారు. 5 రాష్ట్రాల ఎలక్షన్ తర్వాత ఇప్పటికే 3 సార్లు రేటు పెంచిన పరిస్థితి. అది ₹10 వరకు పెరుగుతుందని చెప్పేసి మీరు తగ్గించారైతే తగ్గించారు. మీరు మీ ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరుగుడు ఎక్కడ సార్? 2,000 కోట్ల లాభం ఇప్పుడు తెలంగాణకు ప్రాఫిట్. మీరు మొన్న బడ్జెట్ లో ఎంత నష్టమైంది? మీ జిఎస్టీ స్లాబులు తక్కువ చేయడంతో తెలంగాణ ₹3,000 కోట్ల స్ట్రైట్. అదే కాకుండా 2 లక్షల కోట్ల రూపాయలు 25 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, తెలంగాణకు 2 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ తక్కువ చేస్తే చాలా పెద్ద ఎత్తున. అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు ఎన్ఆర్జీఎస్ పథకం కింద అండి, ఎన్ఆర్జీఎస్ పథకం కింద కూడా మొన్న 17 స్కీమ్లు తక్కువ చేయడంతో అదొక నష్టం జరిగింది. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. ప్రకాష్ రెడ్డి గారు, సార్ బీహార్ రాష్ట్రంలో, గుజరాత్ రాష్ట్రంలో ఆడ లిక్కర్ ఉందా లేదా, దొంగతనంగా తాగుతున్నారా పక్కన పెడదాం, కాసేపు అది పక్కన పెట్టేస్తే అక్కడ లిక్కర్ మీద ప్రభుత్వ ఆదాయం 0 సార్, 0 లిక్కర్ మీద. తెలంగాణ బీహార్ మనకంటే 200 కంటే పెద్ద రాష్ట్రం. గుజరాత్ కూడా మనకంటే ఆల్మోస్ట్ 1.5 పెద్ద రాష్ట్రం. అక్కడ లిక్కర్ ఆదాయం 0, ఏం లేదు, రూపాయి రాదు. కానీ ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరము 48,000 కోట్ల నికర ఆదాయము ఎక్సైజ్ డ్యూటీ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి వస్తున్నది. 0 రాష్ట్రాలు బీహార్ తో కంపేర్ చేసుకుందామా, 0 రాష్ట్రాల గుజరాత్ తో కంపేర్ చేసుకుందామా? 48,000 కోట్ల రూపాయల ప్రజల సొమ్ము లిక్కర్ రూపంలో, మందు రూపంలో, అంటే వైన్ రూపంలో తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. సేల్స్ ఎక్కువ, 1,00,000 కోట్ల పైన ఉంటుంది సేల్స్. ఎందుకంటే దాని మీద వ్యాట్ ఉంది, ఎక్సైజ్ డ్యూటీ ఉంది, లిక్కర్ పర్మిషన్స్ ఉన్నాయి, బార్ పర్మిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మిగతా అంశాలు పక్కన పెడితే ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే
బీహార్ ను పోల్చుకొని అక్కడ ఎంత ఇచ్చారు, గుజరాత్ ను పోల్చుకొని ఇక్కడ ఎంత ఇచ్చారు. మీరు పోల్చుకుంటప్పుడు ఒక కేంద్ర ప్రభుత్వం ఒక 5,000 కోట్లు ఇస్తే పోల్చుకుంటారు. కానీ ప్రజల సొమ్ము 48,000 కోట్ల రూపాయలు లిక్కర్ పేరు మీద దోచుకుంటున్నారన్న విషయం మాత్రం ఎవరు మాట్లాడరు. ఇది ఆలోచించండి, ప్రజలు ఆలోచిస్తారని చెప్పదలుచుకున్నాను. ఓకే 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 థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, పాపారావు గారు, అదేవిధంగా చరణ్ కౌశిక్ గారు, డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, అడ్వకేట్ శరత్ గారు. చూద్దాం, దాదాపు 15 రోజుల వ్యవధిలోనే 8 రూపాయల వరకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన పరిస్థితి. సో ఇంకోవైపు అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ఎండింగ్ స్టేజ్కి వచ్చిందంటారు. సరే, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగినప్పుడు సరే 3-4 రూపీస్ వరకు భరించవచ్చు, కానీ 8 రూపాయలు అయ్యేసరికి అన్నీ కూడా మళ్ళీ పెరుగుతాయి. ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి. ఇవన్నిటి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఒకవేళ తగ్గినప్పుడు కూడా మళ్ళీ తగ్గించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ కూడా తగ్గించాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్లస్ పబ్లిక్ ఈవీ అడాప్షన్ ఏదైతే ఉందో దాన్ని సాధ్యమైనంత త్వరగా ఈవీ అడాప్షన్ మన దేశంలో జరగాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఇది ఇవాల్టి DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్. ఉత్పత్తుల రేటుకు సంబంధించి ఏదైతే ఉందో